ఆగండి ఒకసారి ఆ పైకి చూపించు. ఇటు మనం ఆ పైకి బిల్డింగ్ నుంచి కింద దూకేస్తే ఏమవుద్ది? కొంచెం సైకోటిక్గా ఉంది కదా. అదే చీమను పట్టుకెళ్ళి పైనుంచి వదిలేస్తే దానికి ఏమన్నా అవుద్దా? ఏమవ్వదు కదా. ఎందుకు అవ్వదు చూద్దాం రండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడేటప్పుడు దాని మీద 2 ఫోర్స్లు యాక్ట్ అవుతాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటారు. రెండోది ఎయిర్ రెసిస్టెన్స్. మనం ఏదైనా ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడేటప్పుడు దాని మీద ఆపోజిట్ సైడ్లో ఒక ఫోర్స్ అంటే గాలి దాన్ని పైకి తోస్తూ ఉంటుంది, దాన్ని ఎయిర్ రెసిస్టెన్స్ అంటారు. అయితే ఈ 2 ఫోర్సులు ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతాయి, పైనుంచి కింద పడే ఆబ్జెక్ట్ మీద. గ్రావిటేషనల్ ఫోర్స్ విషయానికి వస్తే యాంట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనిషి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే మనిషి యొక్క మాస్ అనేది చాలా ఎక్కువ యాంట్తో పోల్చుకుంటే. m/g వాల్యూ యాంట్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల పైనుంచి కింద పడే యాంట్ మీద చాలా తక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఇప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడుతుందో దాని మీద కింద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది పైకి యాక్ట్ అవుద్ది. ఎప్పుడైతే ఈ 2 ఫోర్సులు సమానం అవుతాయో ఆ ఆబ్జెక్ట్ అనేది టెర్మినల్ వెలాసిటీ స్టేట్కి వెళ్తుంది అనమాట. ఈ టెర్మినల్ వెలాసిటీ అంటే ఒక మామూలుగా అయితే ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడుతున్నప్పుడు దాని స్పీడ్ పెరుగుతూ రావాలి కిందకు వచ్చే ప్రాసెస్లో. కానీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టెర్మినల్ వెలాసిటీ స్టేట్కి వెళ్తుందో అక్కడి నుంచి దాని పెరిగే అదే కింద పడే వేగం అనేది కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. ఇంకా పెరగదు. ఒకనొక స్టేజ్ వరకు స్పీడ్ పెరిగినప్పటికీ ఒక స్టేజ్ దాటిన తర్వాత టెర్మినల్ వెలాసిటీ అనే స్టేజ్కి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ పెరగదు. అక్కడి నుంచి సేమ్ వెలాసిటీలో కింద పడతాం మొదలవుద్ది అనమాట. ఈ యాంట్ విషయంలో మాత్రం చాలా తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందని చెప్పాను కదా. దీని యొక్క టెర్మినల్ వెలాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే చాలా తక్కువ సమయంలోనే టెర్మినల్ వెలాసిటీకి రీచ్ అయిపోతుంది. ఆ టెర్మినల్ వెలాసిటీకి ఎర్లీగా రీచ్ అయిపోవడం వల్ల యాంట్ అనేది కింద పడినప్పుడు దానికి డ్యామేజ్ జరగదు అనమాట. కానీ మనిషి విషయంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ సినారియో. అయితే ఇక్కడ ఇంకొక చిన్న బోనస్ విషయం చెప్తాను మీకు. మనకి పైనుంచి వర్షం చుక్క పడద్దు, ఐడియా ఉందా? ఆ వర్షం చుక్క పైనుంచి కింద పడే ప్రాసెస్లో చాలా స్పీడ్ గెయిన్ చేసేయాలి. అది మన చేతి మీద పడినప్పుడు బుల్లెట్ తగిలితే ఎంత అయితే డ్యామేజ్ అవుతుందో చేతికి, ఒక వర్షపు చుక్క పడితే అంత డ్యామేజ్ అవ్వాలి లెక్క ప్రకారం. కానీ నేచర్ యొక్క బ్యూటీ చూడండి. ఈ టెర్మినల్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ వర్షపు చుక్క కూడా సర్టెన్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి టెర్మినల్ వెలాసిటీని రీచ్ అయిపోవడం వల్ల ఒక ఫోర్స్తో ఆగిపోద్ది అనమాట. ఆ ఫోర్స్ మన చేతిని డ్యామేజ్ చేయదు. ఆ ఫోర్స్ మన చేతిని డ్యామేజ్ చేసే అంత ఫోర్స్ దానికి ఉండదన్నమాట అప్పటికి. అదనమాట ఈ టెర్మినల్ వెలాసిటీ కాన్సెప్ట్. అది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే మన పేజ్ని ఫాలో కొట్టండి, ఫస్ట్ వీడియోకి లైక్ చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.